వెల్కమ్ టు టీవీటీ న్యూస్. భారతదేశ ప్రముఖ కార్ల కంపెనీ మారుతి సుజుకి మరో మైలురాయిని సాధించింది. ఈ కంపెనీ భారతదేశంలో 3 మిలియన్ల కార్లను విదేశీ దేశాలకు ఎగుమతి చేసిన మొదటి తయారీదారిగా అవతరించింది. ఇటీవల గుజరాత్ లోని పిపావావ్ పోర్ట్ నుంచి సెలెరియా, ప్రాంక్స్, చిమ్నీ, బాలెనో, సియాజ్, డిజైర్ మరియు ఎస్ప్రెస్సో వంటి మోడళ్లు ఉన్న 1053 యూనిట్లను ఎగుమతి చేయడంతో ఈ మైలురాయిని చేరుకుంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ఎగుమతుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మారుతి సుజుకి కంపెనీ భారతదేశం నుంచి 1986లో వాహనాల ఎగుమతిని ప్రారంభించింది. 500 కార్లను సెప్టెంబర్ 1987లో హంగేరీకి రవాణా చేసింది. కంపెనీ 2012-13 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతుల్లో 1 బిలియన్ మైలురాయిని చేరుకుంది. తర్వాత 9 సంవత్సరాల్లో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2 మిలియన్ యూనిట్లను ఎగుమతి చేసింది. అయితే పెరిగిన తయారీ టెక్నాలజీ కారణంగా కేవలం 3 సంవత్సరాల 9 నెలల్లో 3 మిలియన్ల యూనిట్లను ఎగుమతి చేసింది. మారుతి సుజుకి ఎగుమతులు భారతదేశ ఆటోమొబైల్ తయారీ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని, అలాగే గ్లోబల్ వేదికపై బ్రాండ్ ఇండియన్ పేరును నిలబెడుతున్నాయని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎండి అండ్ సిఇఓ హిసాషి టెక్కుసి స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం తీసుకున్న మేక్ ఇన్ ఇండియా నిర్ణయం మారుతి సుజుకి ఈ స్థాయి కార్ల ఎగుమతులను చేసిందని వివరించారు. భారతదేశం నుంచి మన ఎగుమతులు 4 సంవత్సరాల క్రితం కంటే 3 రెట్లు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గ్లోబల్ డిమాండ్ నుంచి ప్రేరణ పొందిన మారుతి సుజుకి 2030-31 నాటికి వాహన ఎగుమతులను 7.5 లక్షల యూనిట్లకు విస్తరించాలని నిర్ణయించుకుందని వివరిస్తున్నారు. మారుతి సుజుకి సంస్థ ఈ ఏడాది అక్టోబర్లో అత్యధికంగా 33,168 యూనిట్ల నెలవారీ ఎగుమతులు చేసింది. ఈ కంపెనీ ప్రస్తుతం ప్యాసింజర్ వాహనాల విభాగంలోని మొత్తం ఎగుమతుల్లో 40% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి ఏప్రిల్-అక్టోబర్ మధ్య 181,444 యూనిట్లను ఎగుమతి చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 17.4% వృద్ధిని సాధించింది. ప్రస్తుతానికి ఈ కంపెనీ దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది. స్టే ట్యూన్డ్ టు టీవీటీ న్యూస్.